హాయ్ అండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను. నేనైతే ఈరోజు సోరకాయ సర్వపిండి చేస్తున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మనైతే వర్షంలో మేము స్కూల్ నుండి తడిసి రాగానే మమ్మీ సర్వపిండి పెట్టుమని అంటే మా అమ్మ సర్వపిండి పెట్టి ఇస్తుండే. వేడివేడిగా చాలా ఇష్టంగా తింటుంటిమి మేమందరము. ఏం లేదండి, సోరకాయ తురుముని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని బరుకుగా పట్టి పక్కకు పెట్టుకొని బియ్యం పిండి తీసుకొని అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు ముక్కలను, పల్లీలు, నువ్వులు, తగినంత సాల్ట్, బరుకుగా పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్టు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇది చాలా ఇష్టంగా తింటారండి. చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చండి. అంత బాగా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి. ఈ సర్వపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. కలిపి పెట్టిన పిండిని ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని కడాయికి నూనె అప్లై చేసి ఒత్తేసుకోవాలి. ఒత్తిన కడాయిని తీసుకుపోయి స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. అంతేనండి, సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఈ సర్వపిండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫుల్ లెంత్ లింక్ ఇస్తున్నాను. లింక్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.